ఫస్ట్ వన్ మనకు ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్. సో దీని గురించి చూద్దాం. సో ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ దీనికి డయాగ్రామ్ ఎలా మనం డ్రా చేయొచ్చు. ఒక రెసిస్టర్, ఇండక్టర్ రెండు కూడా సిరీస్లో కనెక్ట్ అయినాయి. మనం దీనికి ఒక సప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన సప్లైని నేను విఎస్ అనుకుంటున్నా, సోర్స్. అండ్ ఈ రెసిస్టర్, ఇది ఇండక్టర్. ఇక్కడ కూడా మనకి రెసిస్టెన్స్ దగ్గర అక్రాస్ రెసిస్టర్ ఏదైతే వోల్టేజ్ డ్రాప్ ఉంటుందో దాన్ని నేను విఎల్గా రిప్రజెంట్ చేస్తున్నా. వోల్టేజ్ అక్రాస్ ఇది విఆర్ కదా, ఇది నేను విఆర్గా రిప్రజెంట్ చేస్తున్నా. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ విఎల్గా రిప్రజెంట్ చేస్తున్నా. ఇవి ఈ రెండు వోల్టేజ్ డ్రాప్స్. ఎప్పుడైతే మనం సప్లై ఇస్తామో ఇక్కడ సైనిసోడల్ కరెంటు కూడా ఫ్లో అవుతుంది. మనం ఇచ్చేది కూడా ఆల్టర్నేటింగ్ వోల్ట్స్, కరెంటు అండ్ వోల్టేజ్ రెండు ఉంటాయి. సో ఇందులో ఫ్లో అయ్యేది కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ఉంటుంది. ఇక్కడ మనము ఈ విఆర్ విఎల్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డీటెయిల్డ్గా చూస్తే ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ విఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ సిరీస్లోనే ఉంటుంది కాబట్టి సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ రెసిస్టర్ కానీ ఇండక్టర్ కానీ సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. విఆర్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఐ ఇంటూ మనకు అక్కడ ఫ్లో అయ్యే కరెంటు ఐ ఇంటూ ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్. తర్వాత నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది విఎల్, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్. విఎల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ సేమ్ ఉంటుంది ఇంటూ జెడ్ఎల్ తీసుకుంటాం. లేదు అంటే ఇదే విఎల్ని మనము ఐ ఇంటూ ఎక్స్ఎల్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees. ఇది బేసిక్ సర్క్యూట్ ఇలా ఉంటుంది. బేసిక్ ఫండమెంటల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇక్కడ వీటికి సంబంధించిన ఫేజ్ యాంగిల్స్ ఇవి మనం ఒకసారి డ్రా చేద్దాం. ఫస్ట్ నేను రిఫరెన్స్, ఇక్కడ మనం తీసుకునే రిఫరెన్స్ నేను ఇక్కడ విఆర్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అండ్ కరెంటు రెండు కూడా ఇన్ ఫేజ్ ఉంటాయి. ఇక్కడ ఏమేమి పాయింట్స్ చెప్తున్నాం ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేనేం చెప్తున్నా, విఆర్ అండ్ ఐ బోత్ ఆర్ ఇన్ ఫేజ్. ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అండ్ కరెంట్ బోత్ ఆర్ ఇన్ ఫేజ్. బట్ ఇక్కడ ఈ విఆర్ కానీ ఐ రెండు కూడా ఒకవేళ విత్ రిఫరెన్స్ టు విఎస్ తీసుకుంటే ఎలా ఉంటాయో చూద్దాం. దానికంటే ముందు ఇండక్టెన్స్ వాల్యూ ఎప్పుడైనా కూడా ఇక్కడ మనం తీసుకునేది విఆర్ ఐకి తీసుకున్నాము. ఇప్పుడు మనం ఇండక్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ మనకు ఇది విఎల్ వాల్యూ. ఇది ఎప్పుడైనా కూడా విత్ రెస్పెక్ట్ టు దిస్ కరెంట్ 90 degrees ఉంటుంది. ఐ ఈజ్ లాగ్స్ విత్ 90 degrees విత్ విఎల్. ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ విఎల్కి అండ్ ఐకి మధ్యలో ఉండే ఫేజ్ యాంగిల్ ఎప్పుడు కూడా మనకు జనరల్గా 90 degrees ఉంటుంది. ఎక్కడ వేళ మనం ఫేజ్ యాంగిల్ నేను ఫార్ములా చెప్తాను. ఒకవేళ ఫేజ్ యాంగిల్ మనం కనుక్కోవాలి అని అంటే అది జనరల్గా 0 to 90 మధ్యలో ఉంటుంది. జనరల్గా ఈ వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ ఐ ఎంత ఉండాలి, విఆర్ ఎంత ఉండాలి, విఎల్ ఎంత ఉండాలి అనేది దాని మీద అక్కడ తీసుకున్న రెసిస్టర్ ఇండక్టర్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇది అర్థమైందా? ఇప్పుడు మనం టోటల్ ఇక్కడ ఏదైతే సప్లై వోల్టేజ్ వి ఉంటుందో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. సమ్వేర్ లైక్ దిస్ నేను తీసుకుంటున్నాను. ఈ వి వాల్యూ అనేది, ఈ వి వాల్యూ సప్లై వోల్టేజ్ విఎస్ ఈజ్ ఆల్వేస్ విత్ రిఫరెన్స్ టు విఆర్ విత్ రిఫరెన్స్ టు విఎస్ రెండు తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. చూడండి, లీడింగ్ విఎల్ నుంచి తీసుకుంటే విఎల్ ఈజ్ ఆల్వేస్ లీడ్స్, అంటే ఈ విఎస్ నుంచి చూస్తే ఇది లీడింగ్లో ఉంటుంది విత్ సమ్ యాంగిల్, ఇది విఎల్. అదే విఆర్ నుంచి విఎస్ చూసుకుంటే ఇక్కడ మనం తీసుకుంటే ఇది లాగింగ్లో ఉంటుంది. అంటే విఆర్ ఈజ్ ఆల్వేస్ లాగ్స్, విఆర్ ఈజ్ ఆల్వేస్ లాగ్స్ బిహైండ్ విఎస్ విత్ రిఫరెన్స్ టు విఎస్. ఆ పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ విఆర్
lags behind విఎస్ అండ్ అదేవిధంగా విఎల్ లీడ్స్ బిహైండ్ విఎస్. సో విత్ రిఫరెన్స్ టు విఎస్ తీసుకుంటే విఎల్ ఇది లీడింగ్లో ఉంటుంది, ఇది లాగింగ్లో ఉంటుంది విత్ రిఫరెన్స్ టు దిస్ విఎస్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ టోటల్ మనకు వోల్టేజ్ రిలేషన్ కావాలి. అంటే విఎస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్, మీకు ఇందులో ఎప్పుడైతే మనకు ఈ ఏరియా దీనికి ఈక్వల్గా ఉంటుందో దీన్ని ఇలా చూపించవచ్చు మనం. దిస్ విఎల్ ఈజ్ లైక్ దిస్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా మనకు ఏర్పడుతుంది కదా. ఎప్పుడైతే మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుందో దీని నుంచి మనం కనుక్కోవచ్చు. ఇక్కడ టీటా తీసుకుంటే దీని నుంచి మనకి ఏం కావాలి, విఎస్ కావాలి. అంటే ఈ వాల్యూ కావాలి, ఇది విఎస్ కావాలి అంటే దానికి ఈక్వేషన్ మనం ఒకవేళ ట్రయాంగిల్ ఏదైనా ఇది కావాలంటే అండర్ రూట్ ఆఫ్, లేదంటే విఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ ఏంటి విఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ స్క్వేర్. దీన్ని కూడా మీరు సింప్లిఫై చేసుకొని దీని నుంచి ఇంపిడెన్స్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ మీరు అలా రాసుకోవాలనుకుంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు ఈక్వేషన్ రాపించాను, ఐ ఇంటూ ఆర్ ప్లస్ విఎల్ ఈజ్ ఈక్వల్, దీన్ని హోల్ స్క్వేర్ రాసుకోండి. విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎక్స్ఎల్ హోల్ స్క్వేర్. దీని నుంచి మీకు జెడ్ వాల్యూ కూడా తీసుకోవచ్చు. అంటే మీకు ఈ మొత్తంలో ఐ కామన్గా ఉంటుంది కదా, ఐ తీసేసుకొని అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ హోల్ స్క్వేర్ రాసుకుంటాం. ఇది విఎస్ వస్తుంది. దాని నుంచి మీరు ఐ ఈజ్ ఈక్వల్ టు విఎస్ డివైడెడ్ బై ఆర్, దాన్ని మీరు జెడ్ కూడా తీసుకోవచ్చు. ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది అర్థమైందండి అందరికీ? అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇది తీసుకోవచ్చు, ఆర్ జెడ్ఎల్ అని కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇది మొత్తం ఓవరాల్గా ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఇక్కడ మనం ఇంపిడెన్స్ని ఫోకస్ చేయాలంటే ఈ విధంగా ఇంపిడెన్స్ వాల్యూ తీసుకోవచ్చు. ఓకేనా అండి? సో ఇప్పుడు దీంట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఫేజ్ యాంగిల్ మనకు టీటా ఫైండ్ అవుట్ చేయడం, ఆర్ 5 వాల్యూ ఒకవేళ తీసుకుంటే దాని నుంచి కాస్ 5 ఫైండ్ అవుట్ చేయడం, పవర్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం తీసుకుంటామంటే దీంట్లో ఒకవేళ మనం ట్యాన్ టీటా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఏం చేస్తామండి, ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ ఇవి రెండు తీసుకుంటాం. అప్పుడు మనకు ట్యాన్ 5 ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏముంది విఎల్ డివైడెడ్ బై విఆర్. ఈ ఫార్ములా కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇది కనుక్కోవాలి. ఈ రెండు ఈక్వేషన్స్, ఫస్ట్ ఈక్వేషన్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాని నుంచి ఇంపిడెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని కూడా నేను చెప్పాను. ఇవి రెండు మనకు ఇంపార్టెంట్. అర్థమైందండి? సో విఎల్ డివైడెడ్ బై విఆర్. అదేవిధంగా దీని నుంచి మనం కాస్ 5 పవర్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే మనకు తెలుసు కదా, పవర్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ కాస్ 5 మనం కనుక్కోవాలంటే దాని నుంచి విఆర్ డివైడెడ్ బై వి, ఇది మనం కనుక్కుంటాం కాస్ 5. ఇది ఎప్పుడైనా కూడా ఇక్కడ కరెంట్ లాగ్స్ విఐ లాగ్స్, ఐ అనేది వితో కంపేర్ చేస్తే లాగింగ్లో ఉంటుంది. ఐ అనేది సప్లై వోల్టేజ్ ఏదైనా, ఇక్కడ విఎస్, వి మీన్స్ నథింగ్ బట్ విఎస్. సో ఐ వాల్యూ ఆల్వేస్, ఇక్కడ ఐ వాల్యూ కానీ విఆర్ వాల్యూ కానీ లాగింగ్లోనే ఉంటుంది విత్ రిఫరెన్స్ టు సప్లై వోల్టేజ్. అది ఆల్రెడీ నేను రాపించాను. ఈ పాయింట్స్ అన్నీ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దీన్ని వేవ్ ఫామ్లో చూపించాలంటే, ఇక్కడ వేవ్ ఫామ్లో చూపించడానికి ట్రై చేద్దాం. ఇది టైము, ఇందులో వోల్టేజ్ అండ్ కరెంట్స్ మనం రెండు తీసుకుంటే ఫస్ట్ నేను ఇక్కడ విఆర్ వాల్యూ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. విఆర్ వాల్యూ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను ఈ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఇలా ఉందనుకోండి, మనకు దానితో పాటు కరెంట్ ఏమని చెప్పాము, కరెంట్ ఎగ్జాక్ట్గా ఇన్ ఫేజ్ ఉంటుందని చెప్పాము. ఇది ఐ,
ఇదేమో విఆర్. ఒకవేళ ఇప్పుడు నాకు మనం దీంట్లోనే విఎల్ డ్రా చేయాలనుకోండి. విఎల్ డ్రా చేయాలంటే విఎల్ ఎలా రిప్రజెంట్ చేయాలి? అది ల్యాగింగ్లో ఉంటుందా, లీడింగ్లో ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది? ఇంతకుముందు మనం చెప్పినాం, మనం ఒక గ్రాఫ్ ఇంతకుముందు గీసేసినాం కదా. ఇక్కడ చూడండి, విఎల్ ఈజ్ ఆల్వేస్ విఎస్తో కంపేర్ చేస్తే, లేదు అంటే ఇప్పుడు విఆర్తో రిఫరెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి విత్ రిఫరెన్స్ టు విఆర్ ఇది కంపల్సరీ 90 degrees ఆర్ విత్ రిఫరెన్స్ టు కరెంట్ ఏవి తీసుకునేవి రెండు ఇన్ ఫేజ్లో ఉంటాయి. ఈ రిఫరెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి 90 degrees ఎక్కడ లీడింగ్లో ఉండాలి. ఒకవేళ విత్ రిఫరెన్స్ టు విఎల్ అంటే ఐ ఈజ్ అ ల్యాగింగ్లో ఉంటుంది. సో దానికి 90 degrees తీసుకోవాలి. 90 degrees అంటే సమ్వేర్ అరౌండ్ హియర్ 90 degrees. ఇది 5 2 5 ఇలా తీసుకుంటాం కదా. ఇది 180 degrees అయినప్పుడు 90 degrees ఇక్కడ. దీన్ని మనం రిప్రజెంట్ చేయాలంటే ఇప్పుడు ఇది ముందల ఇలా తీసుకొని ఇలా చేంజ్ అవుతుంది. ఈ గ్రాఫ్ వచ్చేసి ఇది విఎల్ గ్రాఫ్. సో విఎల్ ఈజ్ ఆల్వేస్ lags 90 degrees విత్ రిఫరెన్స్ టు ఐ. లేదంటే ఇప్పుడు ఐ అనేది దీంతో కంపేర్ చేసుకుంటే ఇది 90 degrees ల్యాగింగ్లో ఉంటుంది. ఇది ముందు దీని మినిమం మ్యాక్సిమం ముందు స్టాండ్. ఇక్కడ ఒకవేళ ఇక్కడ నుంచి సమ్వేర్ హియర్ -5/2 ఆర్ -90 ఉంటుంది. సో ఇక్కడ నుంచి తీసుకుంటే ఇది ఫస్ట్, తర్వాత కరెంట్ అనేది ల్యాగింగ్లో ఉంటుంది. కరెంట్ అనేది ల్యాగింగ్లో ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు 90 degrees ఇక్కడ తీసుకుంటే. సో ఈ విధంగా గ్రాఫ్ అయితే ఉంటుంది. సో విఆర్కి, ఐకి అండ్ విఎల్కి మధ్యలో గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం తీసుకున్న పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకున్నారు కదా. సో ఇవి ఇంపార్టెంట్. ఇవి ఈ సిచ్యువేషన్లో మనకు ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే ఎక్సెల్ అడుగుతారు. ఎక్సెల్ అంటే లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను ఫార్ములా 25FL, లేదంటే ఎక్సెల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్. దీని మీద క్వశ్చన్లు అడుగుతారు. అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, లేదంటే ఇంపిడెన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు జెడ్, లేదు అనంటే విఆర్ అడగొచ్చు, విఎల్ అడగొచ్చు, లేదంటే టోటల్ వోల్టేజ్ సప్లై వోల్టేజ్ అడగొచ్చు. అంటే మనకి ఇప్పుడు వచ్చిన రిలేషన్స్లో ఏదైనా అడగొచ్చు. ఫేజ్ యాంగిల్ కూడా అడగొచ్చు. మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, అదొకసారి ట్రై చేయండి. సో ఇది ఫస్ట్ సిచ్యువేషన్. దీని మీద నేను ఒక ప్రీవియస్ క్వశ్చన్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఒకసారి అందరూ ట్రై చేయండి. ఈ క్వశ్చన్ నేను ఇక్కడ ఏమేం కనుక్కోవాలి అని అంటే ఇంపిడెన్స్ కనుక్కోవాలి, అదేవిధంగా కరెంట్ కనుక్కోవాలి, ఫేజ్ యాంగిల్ కనుక్కోవాలి, ఇంపిడెన్స్ కనుక్కోవాలి, కరెంట్ కనుక్కోవాలి, ఫేజ్ యాంగిల్ కనుక్కోవాలి, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అంటే విఆర్ కనుక్కోవాలి అండ్ విఎల్ కనుక్కోవాలి. ఇది ఒక మోడల్ క్వశ్చన్. ఇందులో అన్నీ అడిగారు. ఫస్ట్ పాయింట్ నేను ఇక్కడ ఫార్ములాస్ ఇస్తాను, మీరు దీన్ని సాల్వ్ చేసి నాకు ఆన్సర్లు డెఫినెట్గా నాకు అందరూ పంపించాలి. ఆల్రెడీ నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన, మొత్తం కావాల్సిన డేటా అంతా ఇక్కడ ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు దీని నుంచి ఇంపిడెన్స్ ఎలా కనుక్కోవాలి అనేది ఫస్ట్ చూడండి. ఇంపిడెన్స్ ఫార్ములా అందరికి ఐడియా ఉందా? ఇప్పుడు నేను ఇంతకుముందు ఒకటి చెప్పాను ఇక్కడ, రైట్? ఇది ఇంపిడెన్స్. ఇందులో ఈ వాల్యూ ఏదైతే ఉందో నేను ఏం చేసిన, ఐ ఈజ్ ఈక్వల్ టు V/ZL అన్న, దీని మొత్తాన్ని ZLగా తీసుకున్నాం. అంటే ఇంపిడెన్స్ ఫార్ములా నీకు తెలిసినట్టే. ఇప్పుడు ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు Z ఈజ్ ఈక్వల్ టు √R² + XL². అంటే ఇప్పుడు నీకు ఆర్ వాల్యూ వాడే ఇచ్చాడు, ఇప్పుడు నీకు ఎక్సెల్ వాల్యూ కావాలి. ఎక్సెల్ ఈజ్ ఈక్వల్ టు 25FL. దీన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది కదా. 25F ఫ్రీక్వెన్సీ వాడే ఇచ్చాడు అండ్ ఎల్ ఇండక్టెన్స్ వాల్యూ ఇచ్చాడు. దీన్ని సింప్లిఫై చేయండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ మళ్ళీ చెప్తాను చూడండి. కరెంట్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ నీకు కరెంట్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? I ఈజ్ ఈక్వల్ టు V/Z. I ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ VS/Z. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను,
ఇక్కడ చూడండి I ఈజ్ ఈక్వల్ టు విఎస్ బై ZL. ఈ Z అనేది ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నారు కదా, ఇక్కడ Z వస్తుంది, వోల్టేజ్ ఆల్రెడీ ఇచ్చాడు, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, కథం. రైట్, దాని వాల్యూస్ పెట్టండి అంతే, సింప్లిఫై చేస్తే వస్తుంది. తర్వాత ఫేజ్ యాంగిల్ కనుక్కోవాలి. ఫేజ్ యాంగిల్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫేజ్ యాంగిల్ కనుక్కోవాలంటే నేను ఇంతకుముందు ఒక ఫార్ములా చెప్పిన ఏంటి? ఫై ఈజ్ ఈక్వల్, నీకు విఎల్ విఆర్ రెండు తెలిస్తే ఇది కనుక్కోవచ్చు. ఎట్లాగో విఎల్ విఆర్ రెండు కనుక్కోవాలి కదా, లేదు నీకు ఇంకొక ఫార్ములా కావాలంటే ఈ ఫై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ఎల్ బై ఆర్ కూడా చేయొచ్చు, దట్ ఈస్ యువర్ చాయిస్. రెండిట్లో లేదని తీసుకోవచ్చు. అప్పుడు నీకు థర్డ్ క్వశ్చన్ ఫేజ్ యాంగిల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్లో మనం ఏం కనుక్కోవాలి? విఆర్ కనుక్కోవాలి. విఆర్ నీకు ఫార్ములా ఐడియా ఉందా? విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. జనరల్గా ఐ వాల్యూ మీరు ఆల్రెడీ ఇక్కడ కనుక్కుంటారు, ఐ ఇంటూ ఆర్ రెసిస్టెన్స్ వాల్యూ వాడే ఇచ్చాడు. లాస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ విఎల్ ఈజ్ ఈక్వల్ టు, నేను అది కూడా లాస్ట్ క్లాస్లో అంటే మొత్తం మనం ఈ ముందు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అన్ని ఈక్వేషన్స్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఐ ఇంటూ జెడ్ఎల్, జెడ్ఎల్ కూడా మీరు ఆల్రెడీ ఇక్కడ కనుక్కుంటారు కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే ఓవరాల్గా ఈ 5 క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ అన్ని క్వశ్చన్లలో సబ్స్టిట్యూట్ చేసి 5 ఆన్సర్స్ అందరూ చేయాలి. మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోండి. ఇక్కడ నేను ఓన్లీ రిలేషన్స్ మాత్రమే చెప్పాను, ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ని అడగొచ్చు అనేది మాత్రమే చెప్పాను.